హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఒకప్పుడు నాన్ స్టాప్గా హౌస్ఫుల్ పడే ఒక టాకీస్లోని ఇప్పుడు ఆ హౌస్ఫుల్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోయి అందులోనే ఒక జర్నీలో మన బాలీవుడ్ అండ్ టాకీస్ కూడా కలిసిపోవాల్సి వచ్చింది. మరి ఒకప్పుడు ఎప్పటికైనా హౌస్ఫుల్ చేయాలని ఒక నినాదాన్ని పెట్టుకొని ఒక మంచి సినిమా నా టాకీస్లోకి తేవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో అడ్డంకులు దాటుకొని ఫైనల్గా ఆ సినిమా తీసుకొచ్చాడా లేదా? సో మీరు కూడా తెలుసుకోవాలి అంటే అండ్ బాలుకి బాలయ్యకి ఉన్న కనెక్షన్ మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే సో ఆల్రెడీ అక్టోబర్ 4th నుంచి ఆహాలో బాలు గంటాకి స్ట్రీమింగ్ ఉంటుంది. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు మన ముందు బాలు అండ్ శశి ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలు గన్ టాకీస్ అంటూ ఒక నాస్టాలజిక్ మూమెంట్ మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతిదీ మమ్మల్ని అందరికి గుర్తు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ ద డైరెక్టర్ ఆల్సో. బట్ ఇలాంటి స్టోరీలు విన్నప్పుడు మీకు చాలా ఎక్సైట్మెంట్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే అవన్నీ గుర్తు చేసుకుంటాను. బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు, రిలీజ్ అవుతున్నప్పుడు, ప్రీమియర్ చూసినప్పుడు ఈ ఫీలింగ్లో ఏమైనా చేంజెస్ కనబడ్డాయా, లేకపోతే ఎలా ఉందండి ఫస్ట్? అంటే ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అండి నా మైండ్లో ఏదైతే ఒక ఇమేజ్ ఏర్పడిందో, మేము సినిమా చూసినప్పుడు షూటింగ్ చేసేటప్పుడు మాకు అదే కనపడింది. సో మేము డే వన్ ఏదైతే ఫీల్ అయ్యామో అండ్ వి మేడ్ ఇట్. అండ్ సరే మీకేమనిపించింది? స్టోరీ విన్నప్పుడు ఆ రాయలసీమ బ్యాక్డ్రాప్, ఆ ఊరు వాతావరణము అదంతా విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. షూటింగ్కి వెళ్ళి మేము చేసిన చంద్రపల్లి అనే ఊర్లో షూట్ చేసాం అనమాట. సో ఆ అథెంటిక్ ప్లేసెస్లో అలా వెళ్ళి చేసాము. ప్రీమియర్లో చూసుకున్నప్పుడు అండ్ ఆల్ ఐ థింక్ అది ట్రాన్స్లేట్ అయింది ఆడియన్స్ రియాక్షన్స్ కూడా. అంటే ఇప్పటివరకు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా చూసాం, కానీ ఒక కామెడీ డ్రామాతో కూడా ఒక మంచి థ్రిల్లర్ని ఆడియన్స్కి అందించవచ్చు. అండ్ బాలీవుడ్ కానీ టాకీస్ అది చాలా సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయింది. అంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే కామెడీ హిలేరియస్గా వెళ్తూనే ఉంటే స్టార్టింగ్లో కానీ లేకపోతే ఇంటర్వల్ బ్యాంక్ కానీ మళ్ళీ ట్విస్ట్లోని స్టార్టింగ్ని ఎండింగ్ని కలిపే విధానం కానీ ఎగ్జైట్ అవుతూ ఉన్నాం ఆడియన్స్గా మేమే. బట్ యాక్టర్గా మీకు ఎలా అనిపించింది? ఇవన్నీ కామెడీ ట్రాక్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, థ్రిల్లింగ్ మూమెంట్ అనేది ఎలా అంటే మీరు ఫిలిం చూస్తే అండి ఎంటర్ షేగు బాలరాజ్ అన్నవాడితో అదే బాలుగాడితో ట్రావెల్ అవుతారు. అసలు వీడి స్ట్రగుల్ ఏంటి, వీడి కథ ఏంటి, అసలు వీడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకు షకీలా సినిమాలో ఆ థియేటర్లో ఆడిస్తున్నాడు, అసలు వీడి బాలయ్య సినిమా వేస్తాడా లేదా, అంటే మీరు ఆ ట్రావెల్ అవుతున్నప్పుడు అది చాలా బాగుంటుందండి. బట్ బాలు గారి స్ట్రగుల్స్ చూసాం, శశి గారి స్ట్రగుల్స్ మేము చూసాం ఆన్ స్క్రీన్. బట్ మోర్ దెన్ దట్ మాకు కొంచెం శివ గారిది, శరణ్య గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క సినిమా బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడు కూడా శివ గారు అంటే ఆడియన్స్ ఎలా ఉంటుందంటే బెస్ట్ యాక్టర్ కానీ రావాల్సిన బ్రేక్ ఎందుకు రావట్లేదు అని ప్రతి ఆడియన్స్ క్వశ్చన్ చేసుకుంటారు. బట్ బాలు గారి టాకీస్లో ప్రతి రివ్యూలో చూస్తుంటే వన్ మ్యాన్ షో స్టీలర్ అని శివ అని వస్తుంది. సచ్ ఇంక్రెడిబుల్ జర్నీ. బట్ ఈ అప్స్ అండ్ డౌన్స్ని హౌ డు యూ డిఫైన్ అనేది? అంటే బేసికలీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒకటి అనుకుని వచ్చానండి. బట్ ఇక అంటే షార్ట్ ఫిల్మ్ నుంచి మొదలుపెట్టి అలా చిన్న చిన్న అవకాశాలు పట్టుకుని మ్యాటర్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ టైం ఏమైపోతుందంటే ఒకసారి నాకే అనిపిస్తుంది ఏంటి ఇంత దూరం వచ్చాం మనం. సో అవన్నీ ఉంటేనండి, అవన్నీ అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ఎంత దూరం వచ్చాం. సో అంటే నన్ను షార్ట్ ఫిల్మ్ నుంచి స్టెప్ బై స్టెప్ నెగిటివ్ రోల్స్ యాక్సెప్ట్ చేశారు నన్ను. ఇంకా లీడ్గా నాకు ఏదో ఒక అవకాశం వచ్చింది ఆహా త్రూ, దీన్ని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సార్ యాక్టర్గా మనం చాలా స్టేట్మెంట్స్ కానీ ఒక స్టేట్మెంట్ మీద కానీ నిలబడతాం. కొన్నిసార్లు కమిట్మెంట్స్ వల్ల కానీ మనకున్న సిచ్యువేషన్ వల్ల కానీ మారిపోతాం. బట్ శివ గారు అనుకున్న స్టేట్మెంట్ మీద అలా నిలిచిపోయారు. బాయ్ నెక్స్ట్ డోర్ రోల్సే చేస్తారు అనుకుంటూ, వెదర్ ఇట్ ఈస్ బాలు కానీ టాకీస్ కానీ నరుడు బ్రతక్ నటు కానీ చాలా హిలేరియస్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేస్తున్నారు ఫిల్మోగ్రఫీని కూడా. బట్ ఎలా స్టిక్ అవుతున్నారు ఆ వర్డ్స్ మీద అనేది? అనేది ఏం లేదండి. బేసికలీ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేదంటే నాకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్లో నేను కనపడ్డానా లేదా, ఆ క్యారెక్టర్లో నేను కనపడితే చేసేస్తాను, కనపడలేదు అంటే ఇంకా వెళ్ళను అక్కడికి, దాని జోలికి వెళ్ళను. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు ఏదైనా పెద్ద సినిమాలో క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నా వల్ల కథ ఎక్కడ మారుతుంది అదొక్కటే పట్టుకుంటాను. ఎందుకంటే నా వల్ల కథ మారాలి. ఇప్పుడు మీరు వేరే తొలి ప్రేమ తీసుకున్నా సడన్గా నేను వచ్చేసరికి వాళ్ళిద్దరు విడిపోయి లండన్ వెళ్ళిపోతుంది సినిమా. ఇప్పుడు మజిలీ తీసుకున్నా నా వల్ల చైతన్య సెకండ్ హాఫ్ మొత్తం చాలా హెవీ పెయిన్లో ఉంటారు. సో నా వల్ల కథ ఎక్కడ మారుతుంది అనేది అదొక్కటే పట్టుకుంటాను. సో అలాంటి రోల్సే వేసుకుంటూ వచ్చా. సరే అంటే ఒక పక్క థియేటర్ చేస్తూ ఆడిషన్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తూ ఒకసారి ఒక టైంలో ఫెడ్డప్ అయిన వాళ్ళు ఒకసారి జేబీఎంతో మళ్ళీ మధు అనే క్యారెక్టర్తో ఒకసారి రైజ్ అయ్యి అండ్ నెక్స్ట్ మళ్ళీ శశి అనే క్యారెక్టర్తో
అండ్ వాట్ వాజ్ యువర్ జర్నీ అండ్ మీరు ఇప్పుడు ఈ ప్లేస్లో పొజిషన్లో కూర్చొని హౌ యూ ఫెల్ ఫర్ మీరు అన్నట్టే థియేటర్తో స్టార్ట్ చేశాను అండ్ కొన్ని యాడ్స్ అలా చేస్తూ ఉన్నాను అండ్ ఐ వాజ్ ఆల్సో ఆడిషనింగ్. నీకు తెలుసు కదా ఒక్కొక్క ఫిల్మ్లో ఒక లీడ్ రోల్ రావడం అంటే అది ఒక డ్రీమ్, కానీ అది కూడా కష్టం చాలా రీచ్ అవ్వడం. సో ఐ వాజ్ హ్యాపీ ఈ ఆడిషన్ వచ్చినప్పుడు. ఐ గివ్ మై ఆడిషన్ అండ్ జేబిఎం ఇది ఒకేసారి గాట్ సైన్ ద ప్రాజెక్ట్స్ అనమాట. సో అలా ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే లీడ్ రోల్, ఫీమేల్ లీడ్ రోల్ అంటే జనరలీ స్క్రీన్ ప్రెజెన్స్ పక్కన పెడితే పర్ఫామ్ చేయడానికి ఎంత స్కోప్ ఉంది అనేది నేను చూస్తాను. లైక్ థియేటర్ చేసి ఎంత ఉన్నామని కాదు, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసామా లేదా అని నేనున్న సీన్స్లో అలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. అంటే జేబిఎంకి బాలుగన్ టాకీస్కి వచ్చినప్పటికే శరణ్య వైజాగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి గట్టిగా బిల్డ్ అయిపోయినట్టుంది. అయ్యో ఐ థింక్ ఐ డోంట్ నో నా హోప్ఫుల్లీ. బట్ రెండిట్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట, అసలు సంబంధం లేదు. 2 డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి 2 ఫిల్మ్స్లో. మ్యామ్ ఐ థింక్ ఎప్పుడు కూడా యాక్టర్స్గా ఉమెన్స్ అనే వాళ్ళు లీడ్ రోల్స్ కావడం చాలా చాలా స్ట్రగ్లింగ్ ఏమో నాకు అనిపిస్తుంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అండ్ అందులో తెలుగు అమ్మాయి అని అంటే ఇంకా కష్టం. అండ్ ఈ మధ్యలో కొంచెం రీజనల్ లేకపోతే మరీ రూటెడ్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆఫర్స్ అనేవి కూడా అప్రోచ్ ఎక్కువ అవుతుంది. బట్ హౌస్ యువర్ జర్నీ? ఒక లీడ్ రోల్గా టర్న్ అవుతాను, ఓన్లీ ఈ సినిమాలే చేస్తాను అన్నప్పుడు. ఐ థింక్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మీరు అన్నట్టు చూస్ చేస్తున్న స్టోరీస్ కానీ వచ్చే డైరెక్టర్స్ కానీ వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే వాళ్ళ రైటింగ్లోనే వాళ్ళు ఏమి వచ్చి ఒక సాంగ్ చేసి వెళ్ళిపోవాలి అన్నట్టు రాసుకోవట్లేదు. కాబట్టి థింక్ యాక్టర్స్గా కూడా మనకు కూడా ట్రై చేయడానికి ఇంకొంచెం ప్లే గ్రౌండ్ కొంచెం పెద్దగా అయింది. హోప్ఫుల్లీ ఇంకా అవ్వాలి. బట్ సో ఫార్ ఇట్ ఈస్ గుడ్. షూర్ సార్. అంటే మీకేమైనా ప్రిపరేషన్ అంటూ ఉంటుందా? ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక డిఫరెంట్ ఛాలెంజింగ్ రోల్ తీసుకుంటారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ బాలింగ్ అండ్ టాకీస్లో ద వేరియేషన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ, సో ఆడియన్స్గా మేము కూడా మీ జర్నీని ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఈ జర్నీ త్రూ సినిమాని అంతా మేము చూస్తుంటాం కాబట్టి మీకెంత ఛాలెంజింగ్ ఉంటుంది ఒక రోల్ మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు? అంటే అదే ఇప్పుడు వేరేస్ మీరు బాలుగా టాకీస్ తీసుకుంటే అసలు వాడు ఎక్కడో పుట్టింది ఎక్కడ, వాడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాడు ఎలా మాట్లాడతాడు, బేసికలీ ఈ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయండి. ఇవి ఫిక్స్ అవుతాం ఫస్ట్. ఇవి ఫిక్స్ అయితే మనకి ఆడు ఎలా ఆలోచిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు. సో అదే ఈ కొన్ని పట్టుకుంటే మీకు అది దొరికేస్తుంది. బట్ ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే ఇండస్ట్రీలో పేషెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి, మనం అనుకుని సాధించాలి. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎక్కడ కూడా రిఫరెన్స్ కానీ లేదా అది ఎక్కడ యూస్ చేయకుండా ఫ్రమ్ మీ జర్నీని మీరు తీసుకుంటే ఈరోజు లీడ్ యాక్టర్గా చేస్తున్నారు. బట్ ఆ పేషెన్స్ అనేది నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆడియన్స్గా ప్రతి ఒక్కరు భయపడిపోతూ ఉంటారు, ఏంటి విలన్గా భయపడితే కొంచెం పర్సెప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి కదా. బట్ హౌ యూ హ్యాండిల్ దట్ పేషెన్స్ అని కానీ ప్రెజెస్ కానీ? ఏం లేదండి, అందుకంటే ఓపిక. మనం ఇక్కడ ఎంత హంబుల్గా ఎంత స్టేబుల్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి వస్తుంది అవకాశం. అదే ఆ వచ్చే టైంకి మనం అక్కడ ఉండాలి. సో అదే పురి గారు చెప్పినట్టు మనం రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాలి ట్రైన్ వచ్చేందుకు. మనం వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ వస్తే కష్టం. సో అంతే. బట్ డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు హౌ హీ హ్యాండిల్ అనేది మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే ఒక కామెడీ జోనర్లో తీసుకుంటూ దాంట్లో ట్విస్ట్ని ఇన్బిల్డ్ చేశారు కదా. బట్ ఆడియన్స్కి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అనేది? అంటే ఆయన రాసుకున్న స్టోరీ అండి. ఫస్ట్ కథ వినంగానే నాకు తర్వాత మా టీం ఆయన పిక్ చేసిన డిఓపి కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, సో ఒకసారిగా మేమందరం ఒకసారి ఆఫీస్లో కలిసినప్పుడు ఓకే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ వీ కెన్ మేక్ ఇట్. ఆయన తీసేస్తాడు కరెక్ట్గా చెప్పే కదా. నేను ఏదైతే కథ విన్నానో నా మైండ్లో ఒక ఇమేజ్ ఉందో, మేము కాపీ చూసినప్పుడు కూడా మేము అదే చూసాం. అండ్ మ్యామ్ అంటే మెయిన్గా సినిమాలో ద ఆర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. శశి వచ్చినప్పుడు కొంచెం బ్రీజీగా కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్స్? డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నేను ఎంతవరకు దీంట్లో పర్ఫామ్ చేయొచ్చు, వాట్ వాజ్ మై లిమిట్స్ అనేది? సో నేనేం చూసానంటే ఆ క్యారెక్టర్కి ఎంపతి వస్తుందా తనని చూసినప్పుడు. మీరు ఏదైతే బ్రీజీ అనే వర్డ్ యూజ్ చేశారో ఎట్ ది ఎండ్ వచ్చేసరికి అయ్యో పాప మనం ఎంపతి ఏదో ఒక రిలేటబిలిటీ ఉండాలి, అది అనిపించింది నాకు విన్నప్పుడు. సో ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నవాజుద్దీన్ సార్. సార్ చెప్తారనమాట ఎంతసేపు ఉన్నామని కదా, యూ హ్యావ్ టు మేక్ అన్ ఇంపాక్ట్ దేర్ అని. సో అది విన్నప్పుడు నాకు అనిపించింది. అండ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే వర్క్ షాప్స్ వేసాం, ఫస్ట్ శివ గారు చెప్పినట్టు కాస్ట్యూమ్ డిజైనింగ్ నుంచి ప్రొడక్షన్ డిజైనింగ్ నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరినీ చూసాక అర్థమైంది దే ఆర్ నాట్ జస్ట్ మేకింగ్ ఇట్, ప్రతిదానికి రీజన్ ఉంది. ఇందులో మీరు చూస్తే చిన్న డీటెయిలింగ్స్ చాలా కనిపిస్తాయి. సో ఐ అండర్స్టూడ్ ఒక మంచి టీమ్తో ఉన్నాను నేను అని. వెరీ హ్యాపీ.
బట్ తెలుగు ఇండస్ట్రీలోనే ఇప్పుడు కూడా రెజ్యూమ్లో థియేటర్ ఆర్టిస్ట్ అని ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం. ఎందుకంటే సెలక్షన్స్ లో కానీ ద వే ఆఫ్ మోడలేషన్ కానీ ప్రతి దాంట్లో కూడా. బట్ ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా వాట్ వాస్ ద అడ్వాంటేజ్, మెయిన్ అడ్వాంటేజ్ ఒక సినిమా చేసినప్పుడు చేయలేని వాళ్ళకి చేసిన వాళ్ళకి ద డిఫరెన్సెస్ ఏమైనా ఒక 2-3 ఉంటాయి? ఈ పర్టికులర్ ఫిల్మ్ లో అయితే ఇప్పుడు సింగ్ సౌండ్ లో చేసామండి మేము. ఆ మాండలికం రాయలసీమ ఏదైతే కర్నూలు, జనరలీ మనం రాయలసీమ అనగానే కడప ఇవి ఎక్కువ చూసుంటాం చిన్నప్పటి నుంచి సినిమాలు. బట్ ఇది అది కాదనమాట. కర్నూలులో డోన్ అనే ఒక ప్లేస్లో స్లాంగ్. సో అది ఆ స్విచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. అండ్ నేను కనిపించకూడదు అక్కడ పాలిష్గా, ఇప్పుడు నేను సిటీలో పెరిగాను కదా అని చెప్పి ఆ క్యారెక్టర్ కనిపించకూడదు. సో ఆ స్విచ్ అవ్వడానికి, ఆ బాడీ లాంగ్వేజ్కి అది చాలా హెల్ప్ అయింది థియేటర్. సో సార్ ఎందుకో తెలుగు ఇండస్ట్రీలో సింక్ సౌండ్ అనేది ఇంకా దానికి కావాల్సినంత ప్రొజెక్షన్ రావట్లేదు. బట్ మీలాంటి వాళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంటల్గా తీసుకొస్తున్నప్పుడు ఆడియన్స్కి వాళ్ళందరూ డబ్బింగ్కి అలవాటు అయిపోయి ఒకసారి సింగ్ సౌండ్ చూస్తే ఎందుకో నాయిస్ ఏదో వస్తున్నట్టు, అయితే వాళ్ళు ఏదో ఒక అప్రోప్రియేట్ సినిమా చూస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వాలి. బట్ మీకు యాక్టర్స్గా మైండ్లో ఎంతవరకు ఉంటాయి ఒక సినిమా చేసినప్పుడు దీన్ని ఎంతవరకు మనం తీసుకోవచ్చండి? అంటే సింగ్ సౌండ్ మీద పని చేయాలంటే ఫస్ట్ టీం వర్క్ అండి. ఫస్ట్ టీం వర్క్ అంటే ఒక్కోసారి డైరెక్టర్ గారు టేక్ ఓకే అన్నా సరే సౌండ్ గురించి 1 more చేయాలి. అంటే ఎస్పెషలీ అందరూ సింగ్ సౌండ్ వాడాలని నేను లేదండి. ఇప్పుడు మేము ఈ సినిమా సింగ్ సౌండ్ వాడటానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ప్రొఫెషనల్స్ నేను, ఆవిడ, రఘు గుంచే గారు, హార్డ్లీ 3-4 ప్రొఫెషనల్స్ ఉన్నాం. మిగతా 45 మంది ఆ ఊరోళ్ళు ఉన్నారు. అసలు ఇండస్ట్రీ తెలియని వాళ్ళు లోకల్స్. ఇప్పుడు అంతమందిని తీసుకొచ్చి మనం డబ్బింగ్ చెప్పించలేం. ప్లస్ వాళ్ళకి కెమెరానే తెలియదు. ఆ 45 మందిని మనం తీసుకొచ్చి డబ్బింగ్ క్రియేట్ చేయలేం. వేరేజ్ ఇంకొకటి తీసుకుంటే స్లాంగ్. ఇప్పుడు మనం అక్కడ ఆన్ స్పాట్లో మాట్లాడింది డబ్బింగ్లో రీక్రియేట్ చేయలేం. సో ఆ రోజు డైరెక్టర్ గారు తీసుకున్న డెసిషన్ పర్ఫెక్ట్ డెసిషన్. ఎందుకంటే సింగ్ సౌండ్ మీద మనకి ఫస్ట్ మీకు ఎమోషన్ ఒకటి అటు ప్యారలల్గా రికార్డ్ అయిపోతుంది. ప్లస్ యాంబియన్స్. ఇప్పుడు సీన్ తాలూకు మీ ఎదురుకు కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం, దీని తాలూకు యాంబియన్స్ ఏదైతుందో అది కూడా రికార్డ్ అవుతుంది దానికి ఇన్బిల్ట్. అయితే కొంచెం టఫ్ జాబ్. బట్ మెయిన్గా సిటీలో కష్టమా విలేజ్లో కష్టమా సార్ సింగ్ సౌండ్ అనేది క్యాప్చర్ చేయడం? సింగ్ సౌండ్ ఇంటీరియర్లో బాగుంటుందండి, ఎక్స్టీరియర్లో చాలా కష్టం. అందులో మా సినిమా మొత్తం ఎక్స్టీరియర్. సో దానికి మేము ఎక్స్టీరియర్లో కూడా అంత హ్యాపీగా చేయటానికి వన్ ఆఫ్ ది రీజన్ ఆ ఊరు జనాలు మాతో పాటు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే సైలెన్స్ చెప్పుకుని ఫోన్లు మ్యూట్లు చేసుకుని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇది సాధ్యమైంది. సరే సార్, డైరెక్టర్ గారు ఏమనుకున్నారు? ఆయన ఇంట్రడ్యూస్ అవుతే ఒక 40 మంది ఇంట్రడ్యూస్ చేద్దాం త్రూ ఆహా ద్వారా ఒక మంచి సినిమా. అంటే మ్యాటర్ ఏమైందంటే డైరెక్టర్ గారు ఊరు డోన్. సో అంటే నాకు తెలిసి ఈ సినిమా ఇంకా మేము వేరే ఎక్కడ తీసినా సినిమా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మాకు క్రౌడ్ సపోర్ట్ అంత బాగుంది. ఒక ఊరు సపోర్ట్ చేసింది అంటే ఇంకా అర్థం చేసుకోండి. అంటే ఆలూరు నుంచి వచ్చేవాడు డైరెక్టరు, సరే మేము బయట నుంచి వచ్చాము, అరే మా ఊరు వచ్చారు, మా సినిమా మా డైరెక్టరు. సో అలాగా క్రౌడ్ అందరూ సపోర్ట్ చేశారు. మ్యామ్, బట్ మీకు వాట్ వాస్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ద బాలీవుడ్ అండ్ టాకీస్? ఎందుకంటే నేను సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సినిమా కంప్లీట్ అయితే చాలా హ్యాపీగా బయటకు వస్తాను. స్టార్టింగ్ లో మీరు ఇచ్చిన ఆ 5 minutes మళ్ళీ ఫినిషింగ్ లో ఎంత చక్కగా కంప్లీట్ చేసినప్పుడు ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ బయటకు వస్తాను. బట్ యాక్టర్ గా వాట్ వాస్ ద హైయెస్ట్ పాయింట్? యాక్టర్ గా హైయెస్ట్ పాయింట్ అయితే నేను చేసిన సీన్, ఐ డోంట్ నో చెప్పొచ్చు లేదా, సీన్ చెప్పద్దు, జస్ట్ ఇది అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఒక కన్ఫ్రంటేషన్ సీన్ ఉంటుంది కదా, దట్ యాక్టర్ గా నాకు చాలా మంచి లైక్ మంచిగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ వచ్చింది, చేసామని చూసుకున్నప్పుడు కూడా మంచి ఫీల్ వచ్చింది. యాక్టర్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ సీన్. ఓవరాల్గా ఒక ఆడియన్స్గా చూసినప్పుడు జనరల్గా మనం ఎక్కడైనా హీరో అంటే లిబర్టీ ఉంటుంది. ఏమని అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు గెట్ అవే అయిపోతూ ఉంటారు. మా లాస్ట్కి మంచివాళ్ళు అయిపోయి మంచి పనులు చేస్తూ మంచిగా ఉంటూ మంచిగా ఎండ్ అవుతుంది అనమాట. అలా కాకుండా రియల్ లైఫ్లో అలా ఏమో అవ్వదు కదా నిజానికి, అందరూ కాన్సిక్వెన్సెస్ చూస్తారు అని. సో ఐ వాజ్ హ్యాపీ. ఆ రియాలిటీకి దగ్గరగా మా సినిమా ఉంది, అందుకే ఐ థింక్ ఎక్కువగా రిలేట్ అవ్వడానికి రీజన్ అది అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా లీడ్ యాక్టర్స్గా వాళ్ళ చెక్ లిస్ట్ కానీ లేకపోతే చాలా కష్టంగా ఉంటుందేమో నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే కొంతమంది కమర్షియల్ సినిమాస్లో జస్ట్ ఫర్ గ్లామర్స్ పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండకపోవచ్చు. బట్ కొన్నిసార్లు మీరు చాలా సెలెక్టెడ్గా మధు క్యారెక్టర్ కానీ శశి క్యారెక్టర్ చాలా మెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. బట్ మీలాంటి వాళ్ళ చెక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది? ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలి లీడ్ యాక్టర్స్ కంటే. యాక్సెప్ట్ అని కాదు, ఐ థింక్ రైట్ నౌ నేను మంచి టీమ్తో వర్క్ చేయాలి అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు వెన్ ఐ కేమ్ ఆన్ బోర్డ్ ఈ ఫిల్మ్కి ఏదో ర్యాండమ్గా చేసేలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము, ట్రైలర్లో కూడా ఉంటుంది మా ఇద్దరిది ఒక సీన్, ఎంగేజ్మెంట్ జరుగుతూ బాలు నన్నిలా అలా, అందులో జ్యువెలరీ ఉంది. జనరలీ మనము సిటీలో ఎలా వేసుకుంటాం జ్యువెలరీ అంటే అన్ని మ్యాచ్ చేసి అలా వేసుకుంటాం, ఊర్లలో అలా ఏమి ఉండదు. అందులో మీరు చూస్తే డీటెయిలింగ్ ఎలా ఉంటుందంటే కొన్ని సిల్వర్ కొన్ని గోల్డ్, ఇవన్నీ డిస్కషన్స్ జరిగాయి ఫిలిం ముందు.
సో వెన్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఇట్, మంచి టీంతో వర్క్ చేసి ఐ థింక్ సినిమా సక్సెస్ అయితే దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. ఇట్స్ లైక్ ఎ ట్రీ అనమాట. ట్రీ ఫ్రూట్స్ ఇచ్చినట్టు ఆ స్టోరీ మంచిగా ఉండి డైరెక్టర్ బాగా తీస్తే ఐ థింక్ అందరం సక్సీడ్ అయి ముందుకెళ్తాము. సో రైట్ నౌ ఐఎమ్ లుకింగ్ ఓన్లీ ఫర్ గుడ్ టీమ్స్, గుడ్ స్టోరీస్. సరే, ఎందుకో ఒకప్పుడు సినిమా బడ్జెట్ అంటే అది కొంచెం పెద్దగా కనబడుతుంటుంది. బట్ నాకు బాలుగా అంటూ టాకీస్ చూసిన తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ కూడా అంత చక్కగా ఎలా లాక్ రాగలిగారు డైరెక్టర్ గారు. అలాంటి సినిమా కూడా, ఎందుకంటే ఓటీటీ రిలీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా బడ్జెట్ కన్స్టెన్స్ ఉంటుంది, ఇంత ఇస్తాం, ఇందులో మీకు నచ్చింది. బట్ నాకు ప్రతి ఫ్రేమ్ కూడా అంత బ్యూటిఫుల్గా ఆయన చూపించారు, ఆ విలేజ్లోకి నన్ను తీసుకెళ్ళగలి. బట్ మీరు కూడా అందులో డిస్కషన్స్లో ఉంటారు కాబట్టి వాట్ వాజ్ ద ఛాలెంజెస్ అని? అంటే అంతే అండి. ఫస్ట్ మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కంట్రోల్లో ఉండేది ఆర్ట్ డైరెక్టర్, తర్వాత కెమెరామ్యాన్. మంచి విషయం ఏంటంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. డైరెక్టరు, కెమెరామ్యాను, ఆర్ట్ డైరెక్టరు, మా కో డైరెక్టరు, మేమందరం ఫ్రెండ్స్ యాక్చువల్లీ. అంటే పరిచయాలు ఉన్నాయి, ఇక్కడికి అందరం కలిసాం ఈ సెట్లో. సో అంటే దీనికి తోడు ఆ ఊరు జనాల సపోర్ట్, ఊరు జనాలు, అదే చెప్పా కదా, ఇది డోన్ కాకపోతే ఎక్కడా చేయలేం, సినిమా అవ్వదు. ఫస్ట్ డోన్లో కాబట్టి మేము అనుకున్న బడ్జెట్లో అయింది, మేము అనుకున్న టైంలో అయింది, ప్లస్ అంత మంచి అవుట్పుట్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ డోను, మా డైరెక్టర్ గారి డిసిషన్ అంతే. అండ్ సినిమాలో మేము బాలుగానికి బాలయ్య గారికి ఉన్న కాంబినేషన్ చూసాం, వాళ్ళిద్దరికి ఏంటి స్టోరీ అని. బట్ డైరెక్టర్ గారికి బాలయ్య గారికి ఉన్నది ఏంటి సార్, అసలు మీకేం చెప్తారా ఆయన సీక్రెట్? అంటే ఆయన చెప్పింది పక్కన పెట్టండి, నేను షూటింగ్ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే బై డిఫాల్ట్ బాలయ్య బాబు గారు రాయలసీమ హీరో. బై డిఫాల్ట్ మీరు క్రిస్టియన్ని తీసుకున్నా, ముస్లింని తీసుకున్నా, చిన్నపిల్లల్ని తీసుకున్నా, ముసలోళ్ళని తీసుకున్నా, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమీ లేకుండా బై డిఫాల్ట్ రాయలసీమ మొత్తం బాలయ్య బాబు ఫ్యాన్స్. అంటే మీరు మా సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, హీరో గారు బాలయ్య బాబు గారు కట్అవుట్ పెట్టి, ఆ కట్అవుట్ పెట్టింది కూడా ఒరిజినల్ ఆయన డోన్ లోకల్ బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్. ఆ సీన్కి డ్యాన్స్లు వేసింది కూడా ఫ్యాన్సే వచ్చేసారు, బ్యాండ్లు గిన్లు కట్టుకుని, ఒరిజినల్ బాలయ్య బాబు ఫ్యాన్సే. సో ఇంకా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కదా, ఇంకా ఆయన బై డిఫాల్ట్ బాలయ్య బాబు గారు ఫ్యాన్. సరే, ఎందుకు ఆయనలో ఉన్న చిన్న బయోపిక్ లాగారేమో అనుకుంటున్నాను. బాలుగారి టాక్స్ ఒక షేడ్ ఆఫ్ బాలుగారి టాక్స్ అంటే ఆయన విశ్వనాథ్ గారు అనుకుంటారు. లేదు అలా ఏం లేదు, అంటే మా ఇంకా ఆయన ఆ ఊర్లో చిన్నప్పటి నుంచి పెరిగి, సో ఆయన ఐడియాలజీ అలా వర్కౌట్ అయింది అంతే. సార్, ఎప్పుడు కూడా సినిమా సక్సెస్ అయితే అండ్ అందులోని స్టార్టింగ్ జర్నీలోని కాంప్లిమెంట్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. బట్ మీ పర్ఫార్మెన్స్ అంతా చూస్తుంటే మోర్ దెన్ మీకన్నా నాకు ఆయనే మిమ్మల్ని ఇలా నడిపించినట్టు మాకు అనిపిస్తుంటుంది. అందుకని ఒక డిఫరెంట్ షేడ్స్ మీ దాంట్లో చూడడం జరిగింది. బట్ యాజ్ అన్ యాక్టర్గా ఆయనకున్న ద క్లారిఫికేషన్ కానీ, ద స్పెషల్ యూనిక్ క్యారెక్టర్ కానీ, ఒక స్పెషల్ ఏదైనా మీకు బాగా అబ్జర్వ్ చేసింది త్రూ అవుట్ ద షూటింగ్ ప్రాసెస్ డైరెక్టర్ గారి దగ్గర? అంటే ఆయన మీరు ఓవరాల్ సినిమా చూస్తే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అది అన్ని సినిమాల్లో వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు వేరేస్ బాలుని తీసుకుంటే వాడికో బ్యాక్ స్టోరీ ఉంటుంది, శశిని తీసుకుంటే ఆవిడకో బ్యాక్ స్టోరీ ఉంటుంది, షకిలత అవుతున్నాడు ఆయనకో బ్యాక్ స్టోరీ ఉంది, పోలీస్ ఉన్నాడు వాడికో బ్యాక్ స్టోరీ, రఘు కొంచెం ఆయనకో బ్యాక్ స్టోరీ, ఇలా ఇన్ని మల్టిపుల్ లేయర్స్ కథలు చాలా తక్కువ వస్తాయండి. సో అదే చెప్తున్నాయి కదా, ఆయన పెరిగిన విధానం మరి ఐడియాలజీ మరి చూసిన మనిషిలో తెలియదు. సో అన్నీ అలా కుదిరినాయి అంతే. మీకు ద స్పెషల్ యూనిక్ ఏదైనా ఆయన దగ్గర మీకు అనిపించింది డైరెక్టర్గా? ఐ థింక్ ఇది నెగటివ్ అనిపిస్తుంది కానీ పాజిటివ్ క్వాలిటీ, చాలా మొండి మనిషి అన్నమాట. చాలా మొండి మనిషి అంటే ఇప్పుడు మీకు ఇన్ని కాంప్లికేషన్స్ మీరే అడిగారు కదా, సింగ్ సౌండ్ కానీ ఊరు కానీ మొత్తం ఎక్స్టీరియర్ షూట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇన్ని ఉన్నా మనం అక్కడ రాసుకుంది అక్కడ ట్రాన్స్లేట్ అవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలాగ్, స్లాంగ్ అన్నీ కూడా అనమాట. ఐ థింక్ అది పర్టికులర్, ఇది కావాలి, ఇది నేను రాసాను, ఇది రావాలి అంతే. సార్, నాకు ఆడియన్స్ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఒక 3 hours ఫిల్మ్లో కూడా లీడ్ యాక్టర్స్ క్యారెక్టర్స్ కాకుండా మిగతా అందరివి కూడా క్వశ్చన్ మార్క్లో వదిలేస్తారు. ఇంట్రడ్యూస్ అలా చేస్తారు, వాళ్ళు రీజన్ చెప్తారు, పంపించేస్తారు. బట్ బాలీవుడ్ టాకీస్లో ఇంట్రడ్యూస్ ప్రతి క్యారెక్టర్ ఆర్క్ని కంప్లీట్ చేసి సినిమాని కంప్లీట్ చేస్తారు. హౌ సార్ ఒక 2 గంటల సినిమాలో ఎలా పాసిబుల్ అయ్యింది? అదే అంటే ప్రతి స్టోరీకి స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి స్టోరీకి ఉన్నట్టే క్యారెక్టర్ కూడా ఉంటుంది. మా సినిమాలో ప్రతి క్యారెక్టర్ మొదలవుద్ది, వాడు ఎండ్ అవుతాడు, స్టార్ట్ అవుద్ది, ఎండ్ అవుద్ది. అది బికాస్ ఆఫ్ స్టోరీ అండి, ఆయన రాసుకున్న విధానం, ఆ కథ. సో ఇంకంతే, ఆయన ఐడియాలజీ అది. బట్ కొలాబరేషన్ విత్ ఆహా మీకు ఎలా అనిపించింది సార్? ఎప్రిషియేషన్ బాగా వస్తుంది, బయటన రీచ్ కూడా బాగుంది. బట్ యాక్టర్స్గా విత్ కొలాబరేషన్ ఆఫ్ ఆహా అంటే మీకు ఎలా ఉందని? నేను ఇందాక అదే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవాళ పొద్దున్న మా డైరెక్టర్ గారు వాళ్ళ తమ్ముడు
నా భుజాల మీద వేసుకుని తీసుకొచ్చావు అన్న సినిమా. నాకు ఇప్పుడు పెద్ద హీరోనో లేదంటే పెద్ద డైరెక్టర్ ట్వీట్ అవసరం లేదు, నాకు ఈ మాటలు చాలు. ఎంత బ్యూటిఫుల్ మాట, విన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. మ్యామ్ మీకు కొలాబరేషన్ విత్ ఆహా బేసిక్గా మీరు చూసినట్టు ఈ మధ్య కాస్టింగ్లో విషయంలో కానీ ఏదైనా కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాలోవర్స్ కానీ అలా జరగడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మేము చూస్తే మేమందరం 45 members న్యూ పీపుల్. ఐఎమ్ ఆల్సో డెబ్యూటెంట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది దీని త్రూ నేను డెబ్యూ అవుతున్నాను. మంచి పేరు వచ్చింది ఓవరాల్ ప్రొడక్షన్ పరంగా, ఫిలిం పరంగా. సో బట్ ఆడియన్స్గా మేమందరం బాలుగారి టాకీస్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మా ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ రీచ్ అయిపోయింది. బట్ వీఆర్ ఆల్ ఎక్స్పెక్ట్ ఫర్ నరుడు బ్రతుకు నటన విత్ PMFతో వస్తున్నారు. శివ గారు అంటే వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. బట్ అది ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు ఎక్కడ బెస్ట్ జ్యూరీ అవార్డు కూడా వచ్చేసింది. ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు. 60+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయండి ఫిల్మ్కి, ఇంక్లూడింగ్ బెస్ట్ ఫిలిం దాదాసాహెబ్ ఫాల్కే. మాకు సౌండ్ డిజైనింగ్ చేసింది రంగనాథ్ రవి గారు. వెరీ సూన్ సినిమా డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. 60+ ఇంటర్నేషనల్ అవార్డ్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ 7 countries. నెక్స్ట్ అది ఇప్పుడు ఇదొక జానర్ చూశారు కదా బాలుగన్ టాకీస్, అది కంప్లీట్ దీనికి క్వైట్ కాంట్రాస్ట్గా ఉంటుంది. ఇంకా ఇంత మించి ఇంకా చెప్పకూడదు. సార్ శివ గారి మేనిఫెస్టేషన్ చాలా గట్టిగా ఉంటుంది, అది నాకు తెలుసుకోవడం. అనుకుంటే ఇమ్మీడియట్గా గోడ మీద నేషనల్ అవార్డు రాసుకుంటే ఐఫా అవార్డు వచ్చేసింది. బాయ్ నెక్స్ట్ డోర్ చేయాలనుకున్నారు, ఇలా చేస్తారు. ఇది మీకెలా తెలుసు? గోడ మీద రాస్తారు. సో మీరు చెప్పండి సార్, అంటే మేనిఫెస్టేషన్ అనేది ఎలా ఉండాలి? అదే చెప్పాం కదా, ఒక సినిమా ఆఫీస్లో ప్రొడ్యూసర్ గారు నేను సార్ ఇవన్నీ కాదు, అప్పటికైనా నేషనల్ అవార్డు కొట్టాలి, అది నా ఏమని చెప్పాను. మరి ఏ ముహూర్తం రాశాను తెలియదు. రాసిన 2వ రోజుకు 1 week 10 daysకు సైమా వచ్చింది బెస్ట్ యాక్టర్. సరే అదే ఏమో భగవంతుడి దయ, అది అనుకుంటే అలా జరుగుతుంది. బట్ వాట్స్ యువర్ డ్రీమ్ లిస్ట్? అంటే ఏదైనా విష్ లిస్ట్ కానీ ఇలాంటి రోల్స్ కానీ, డ్రీమ్ రోల్స్ కానీ ఇలాంటివి ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి. అవును, ఎన్ని ఫిల్మ్స్ చేసినా ప్రతి దాంట్లో డిఫరెంట్ రోల్ ఉండాలి. రిపీటెడ్గా ఏ ఫిలింలో ఉండకూడదు. ఏదైనా ఫిలిం చూస్తే అక్కడ నేను కనిపించకూడదు, ఆ క్యారెక్టర్ కనిపించింది అంటే ఐ థింక్ దట్స్ మై డ్రీమ్. ఎన్ని ఫిల్మ్స్ చేస్తానో అన్నిట్లో డిఫరెంట్ రోల్ చేయాలి. మీరు ఇందాక అన్న JBMలో కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్ట్రీమ్. త్వరలో మన తెలుగు ఐశ్వర్య రాజేష్ యాక్సెప్ట్ చేస్తారో లేదా మేము అదన్నా చెప్పండి. ఆవిడ చాలా పెద్ద యాక్టర్, ఆవిడతో మంచి యాక్టర్. సో ఐ థింక్ ఆ కంపారిజన్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ టాలీవుడ్లో యాక్ట్రెస్కి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ అంటూ ఉంటారు. ఆ రిమార్క్ కానీ ఆ మార్క్ కానీ నా దరిదాపుల్లోకి రాకూడదు అంటే వాట్ వాజ్ యువర్ టిప్స్ కానీ లేకపోతే ట్రిక్స్ కానీ యూ నీడ్ టు ప్లే? టిప్స్ ఐ థింక్ చూస్ చేసుకునే రోల్స్ని బట్టే ఉంటుందండి. అది కూడా అంటే షెల్ఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అనే కైండ్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకుంటే ఉంటుంది. అలాంటివి కాదు అనుకుంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా ఐ థింక్ అలాంటిది ఏమి ఉండదు. ఎనీవేస్ ఆడియన్స్ అందరూ హ్యాపీగా బాలీవుడ్ టాకీస్ చూసాను చెప్పి, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే మీడియాగా మేము అందరూ ప్రమోట్ చేస్తున్నాం, బట్ యాక్టర్గా వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో మీ మాటలో తెలుసుకో. మిస్ అయిన వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు ఏం మిస్ అయిపోతున్నారు ఇఫ్ ఇన్ కేస్ బాలీవుడ్ టాకీస్ చూడకపోతే? ఒక మంచి పల్లెటూరులో, అంటే రాయలసీమ జిల్లా ఒక పల్లెటూరులో బాలుగాడి జర్నీ, ఎస్పెషలీ మా సినిమాలో షైకిలే తాతగారి జర్నీ, కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఊరిని మిస్ అవుతారు. ఒక ఊరిని, ఆ ఊరిలో జరిగే కథ యాక్చువల్లీ కొంచెం డ్రామాటిక్గా ఉన్న, మేము తీసింది చాలా కమర్షియల్ సినిమాని కొంచెం ఫార్మాట్ మార్చి చిన్న ఊర్లో చెప్పాం. సో చాలా మిస్ అవుతారు, ఎస్పెషల్లీ ఇన్ని మిస్ అవుతారు. సరే, మనందరికీ లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని అందరికీ ఉంటుంది కదా, అలా మా బాలు కూడా ఏదో చేద్దాం అనుకున్నాడు. ఇమాజిన్ ఒక ఊరిలో ఒక ఏదో సాధించాలి, తన తండ్రి పేరు నిల్చోబెట్టాలి అనే ఒక అబ్బాయి కథ. అది మన అందరి ఇళ్లల్లో కథనే, అందరికీ నలుగురికి మన గొప్పతనం తెలియాలి అని చెప్పి మన కుటుంబం పేరు. అలా డోన్ చంద్రపల్లిలో ఉండే ఒక టాకీస్ ఓనర్ కథ. ఇదంతా మీరు చూసి రిలేట్ అవుతారు. సో ప్లీజ్ వాచ్ ఇట్. గ్రేట్. బిఫోర్ కంక్లూజన్ నాకు 2 questions ఉన్నాను. మీరు చైతన్య గారితో కానీ, నాని గారితో కానీ, వరుణ్ తేజ్ గారితో ఇలా ఒక లీడ్ యాక్టర్ పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తున్నారు, అక్కడ చేసి వస్తున్నారు. మీరు ఇప్పుడు లీడ్ యాక్టర్గా చేస్తున్నారు కదా, అలాంటి బిగ్ సెట్స్లోకి వెళ్తున్నప్పుడు ఒక యాక్టర్గా మీరేం నేర్చుకొని లీడ్ యాక్టర్గా మీరేం ఇంప్లిమెంట్ చేసుకుంటారు మీ సినిమా? బేసికల్లీ ఐ మీన్ నేను పెద్ద సెట్ చిన్న సెట్ అనే డిఫరెన్స్ ఏమి ఉండదండి. బేసికల్లీ అంటే మన పని ఫస్ట్ మనం ఇప్పుడు వేరేజ్ పెద్ద సెట్కి వెళ్ళి అక్కడ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు అందరితో బాగుండాలి, ఆ క్యారెక్టర్ తాలూకు అదే మైండ్లో ఉంటుంది నాకు. సో
వేరేస్ ఇప్పుడు నేను హీరోగా చేసినప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. క్యారెక్టర్ చేసినప్పుడు అంత ఉండదు. హీరోగా చేసినప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి. షూటింగ్ ప్రాసెస్ కానివ్వండి. నాకు హీరో అయిన తర్వాత అప్పుడు అర్థమైంది. నేను హీరోగా సినిమా చేసినప్పుడు అర్థమైంది, ఓహో స్టార్లు ఎంత గొప్పోళ్ళ. ఇక్కడ క్యారెక్టర్ ఏం చేసేసి వచ్చేస్తాం. సో ఆ రెస్పాన్సిబిలిటీని ఎలా ఏంటనేది అదొకటే. ఫైనల్లీ వకీల్ సాబ్ ఎక్స్పీరియన్స్ ఒక 30 days ప్లస్ వర్క్ చేసి ఉంటారు. 30 ఇంకా ఎక్కువ. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర నుంచి చూస్తూ స్పెషల్ మూమెంట్ అంటే ఏం లేదు, ఎవ్రీడే స్పెషల్. అది మేము ఎంటైర్ షూటింగ్ చేసే ప్రాసెస్లో రాత్రి ఎక్కడో మీటింగ్ వెళ్ళేవాడు ఆయన. ఐ మీన్ వేరే ఊరు వెళ్ళి మీటింగ్ చేసుకుని మార్నింగ్ షూటింగ్ వచ్చేవాడు పడుకోకుండా. ఆ ఐ డ్రాప్స్ వేసుకుని ఆ టీ తాగుతూ మళ్ళీ షూటింగ్ చేసేవాడు. నాకు అర్థమయ్యేది కదా, ఓహో నిజంగా ఎందుకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో అతను మంచి మనసు మాకు తెలియదు, అందుకే అంత పెద్దోడు అయ్యాడు ఇవాళ. అంటే ఎంత ఎదిగినా హంబుల్గా ఉండాలంటారు కదా, సో ఆయన చూస్తే అది అనిపిస్తుంది. అంటే ఇంకా ఎవ్రీడే అలా అడ్మైర్ చేస్తూ ఉన్నాను చూస్తూ. అంటే ఇంకెళ్ళి దగ్గరికి వెళ్ళి ఫోటో కూడా అడగబుద్దే లేదు. సరే చాలా ఇంత గొప్ప వ్యక్తితో పని చేసాం చాలు. గ్రేట్ సార్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. ఒక వాల్యుబుల్ కన్వర్జేషన్ జరిగింది. సో వీఆర్ హోపింగ్ ఫర్ యర్ బెస్ట్ ఫ్యూచర్. మీ ఇద్దరికి కూడా మీ ఫ్యూచర్ ఎండివర్స్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో గైస్, మీరందరూ కూడా ఆల్రెడీ బాలు గారి టాకీస్కి ఒక పాజిటివ్ టాక్తో బయట అంతా రెస్పాన్స్ వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే, సిటీలో చాలా గందరగోళంగా ఉంటూ ఉంటారు, ఒక 2 hours ఒక మంచి విలేజ్ వైపుతో పాటు ఒక మంచి స్టోరీని మనకి విశ్వనాథ్ గారు చెప్పడం జరుగుతుంది. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.